చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామ పంచాయతీలో NREGS పథకం కింద నూతనంగా నిర్మించనున్న రోడ్డుకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. చీరాల సభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో నూతన రహదారుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కొండయ్య శంకుస్థాపన చేశారు. నూతన రహదారుల నిర్మాణ పనులు చేపట్టడంలో ప్రజలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. చీరాల నియోజకవర్గంలోని రూరల్ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి NRGS ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి 11 కోట్ల రూపాయల నిధులను కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందని, ఈ క్రమంలో చీరాల మండలం బోయినవారిపాలెం పంచాయతీలో 20 లక్షల వ్యయంతో అంతర్గత రోడ్డుకు ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు. తరం గ్రామంలో నూతనంగా నిర్మించిన రోడ్డును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు నిర్మించలేదని, గుంతలు కూడా పూడ్చిన దాఖలాలు లేవని మండిపడ్డారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు మౌలిక వసతులు మరింత మెరుగుపరచాలనే సంకల్పంతో ఈ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు, చీరాల మండల పార్టీ అధ్యక్షులు గంజి పురుషోత్తం, AMC చైర్మన్ కోతోపు జనార్దన్, చీరాల PSES అధ్యక్షులు కోటి మోహన్ కృష్ణ, చెప్పిడి పోలయ్య, బోయిన కేశవులు శివరామకృష్ణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు స్థలాలు ఉన్నోళ్ళు ఉంటే మీరు వెంటనే అందరు అప్లికేషన్లు పెట్టారా లేదా? మాకు పెడితే అప్లికేషన్లు పెడితే మీకు వెంటనే ఇల్లులు కూడా ఇస్తాం. అన్ని సిమెంట్ రోడ్లు కూడా కంప్లీట్గా వేపిస్తాం. కరెంటు కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఈ లైన్లన్నీ మార్పిచ్చేసి ఒక్కొక్క ఊర్లో దాదాపు ఎప్పుడో వేసిన లైన్లు ఉన్నాయి, దాన్నింటినీ మార్చేసి కంటిన్యూగా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే మీకు ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయా? నీకు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది పెన్షన్? ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మన చచ్చిపోయినాకి ఆ నలుగురికి నేనే రాపించా. వాళ్ళకి ఈ నలుగురికి నేనేనమ్మా మనం రాపించా.